మనతో పాటు మెట్టు సాయి కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. సో ముందుగా ఏం చెప్తారన్న, బీజేపీ నిజంగానే కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తుందంటే దానికి ఏం చెప్తారు మీరు? బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, బ్రిటిష్ యొక్క తత్వాన్ని, వారి యొక్క వారసత్వాన్ని. ఏంటండి బీజేపీ అంటే? బ్రిటిష్ జనతా పార్టీ. ఓకే. వారి యొక్క వ్యవహారాలతో పుట్టిన పార్టీ అది. కాబట్టి బీజేపీ వాళ్ళు భారతదేశ జనతా మాట్లాడడం చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే, పేద సంక్షేమం. అదే మహాత్మా గాంధీ యొక్క నాయకత్వాన్ని, వారి యొక్క గాంధీవాదాన్ని ముందుకు వచ్చిన మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము. ఒకటే మాట, ఒకటే ముచ్చట. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా యొక్క యుద్ధాన్ని మేము ఆపము. రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి రక్తం, రాజీవ్ గాంధీ గారి రక్తం. ఎప్పుడు ఆ రక్తంలో భయపడే ముచ్చటే లేదు. ఆ రక్తము దేశం కోసం పాలించిన రక్తం అది. వారి యొక్క శరీర భాగాలు ముక్కలు అయినా కూడా, 30-40 బుల్లెట్ పోయినా కూడా, రాజీవ్ గాంధీ గారు ఎన్ని ముక్కలైనా కూడా ఒకటే దేనికోసము, దేశ ప్రజల కోసమే తప్ప ఎప్పుడైనా బీజేపీ పార్టీలు ఇంటి వాళ్ళు రక్తం చిందిర్రా? భారతదేశ స్వతంత్రంలో బీజేపీ పార్టీ పాత్ర అయింది. వీరు సవర్కర్ కానీ వాళ్ళకు సంబంధించిన నాయకులు కానీ ఎప్పుడు బ్రిటిష్ తొత్తులు పనిచేసారు తప్ప ఎప్పుడు దేశంలో పాల్గొనలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకేం తెలుసు, మహాత్మా గాంధీ గురించి వాళ్ళకేం తెలుసు. కాబట్టి బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా బ్రిటిష్ జనతా పార్టీగా పనిచేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీకి పనిచేస్తలేదు. అంటే మీరేమో బ్రిటిష్ అంటున్నారు, వాళ్ళు బీజేపీ అంటే హిందువుల పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ. అదే తరహాలో ఇప్పుడు ఉపాధి హామీ ఏదైతే ఉందో దాని పేరు చేంజ్ చేసినటువంటి అప్పుడు అదే తరహాలో మహాత్మా గాంధీ పేరు తీసేసి వికాస్ భారత్ జీరామ్జీ అని చెప్పి కూడా వాళ్ళు పేరు పెట్టారు. 55 సంవత్సరాలుగా భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడేమో హిందుత్వం ఎలాంటి ఇబ్బంది లేదు. 11 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ హిందూ విమర్శ వచ్చింది. అంటే బీజేపీ హిందుత్వం ఏం చేసింది అర్థం కదా. ఎప్పుడు కూడా దేవాలయాలపైన జిఎస్టీ చేసింది మీరు మాట్లాడుతుంది హిందువుల కోసము. దేవాలయాలపైన జిఎస్టీ చేసిన ఘనత ఎవరున్నారో దొమ్మార్గులు అంటే అది బీజేపీలే కదా. దేవాలయాలపైన కూడా వీరక హిందువులండి, ఈ డూప్లికేట్ హిందువులు. హిందువుల కోసం ఎన్నికల తర్వాత ఎవరు లేరు, వారెవరో వీరెవరు. రాజకీయం చేసే ప్రతివాడు హిందూ కోసం మాట్లాడే ప్రతి వ్యక్తి చెప్తున్న ఒకటే మాట, భారతదేశంలో ప్రతి టెంపుల్ పైన, ప్రతి దేవాలయాల పైన బీజేపీ పార్టీ జిఎస్టీ చేసింది. అది వ్యతిరేకించండి.